ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075. ఈ దేవునికి ఇష్టం లేని పని చేస్తేనే నీవు దేవుని కోపాన్ని నీ కుటుంబంలోకి దింపుతావు. పేతురు ఏమంటున్నాడో చూద్దాం. పేతురు 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1 Peter 4th chapter 3rd verse. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. చాలు, ఇంకా జీవితం మారాలంటే ఎవరికి సాధ్యం కాదు. ప్రభువే రక్షకుడు, రక్షించాలి. చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? విశ్వాసి చేయకూడని కార్యాలు ఉంది. పోకిరి చేష్టం, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. విందు చేసుకుంటారు, త్రాగుతారు, త్రాగి తందనాలు. అంటే క్రైస్తవ గృహాల్లో కూడా జరగడం. ప్రజలను నడిపించే నాయకులు తాగితే ఇంకా ప్రజలందరూ ఎటు పోవాలి? చాలా దయనీయమైన పరిస్థితి. దేవుని నామము అన్యజనుల మధ్యలో ఏమవుతుంది? దూషింపబడు. మద్యపానం, చేయదగని విగ్రహ పూజలు, తాగుబోతుల విందు, ఇవన్నీ చేసినాము. అన్యజనుల ఇష్టము నెరవేర్చుండకు గతించిన కాలమే చాలు. అన్యజనులుగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసినారు, కానీ ఇప్పుడు మీరు విశ్వాసంలోకి వచ్చినారు. మూర్ఖులైన వక్ర జనం మధ్యలో ఉన్నారు. మీరు ప్రభు కొరకు ఏం చేయాలి? జ్యోతుల వలె ప్రకాశించాలి. గతించిన కాలం చాలు. యు టర్న్ టు బి ఎ న్యూ లీఫ్. ఇక ఇవన్నీ వదిలిపెట్టాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. Romans 13:13. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైన పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టు శరీరం విషయమై ఆలోచన చేసుకునకుడి. పిచ్చి పిచ్చిగా ఉన్న ప్రవర్తన మాని దేవునిలో నాటబడి దేవుని కృపగలిగి భయభక్తుల్లో మనం ఉండాలని ఆశిస్తున్నాడు పౌలు. రోమియోలకు రాస్తున్నాడు. అంటే ఇవన్నీ అక్కడ ఉన్నాయని అర్థం. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కలహం, మత్సరం, మరి ఇవన్నీ వదిలిపెట్టాలి. పగటిపూట నడుచుకున్నట్లు మీరు మర్యాదగా నడుచుకోవాలి. క్రీస్తును మీరేం చేయాలి? ధరించుకోవాలి. క్రొత్త సృష్టిగా మారాలి. కొరింథీ పత్రికకు పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 1 Corinthians 5th chapter 11th verse. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్నట్ల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచును. బా, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు పౌలు. డోంట్ కీప్ కంపెనీ విత్ సచ్ పీపుల్. ఆ ప్రభు ప్రేమ వాడు కదా, మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పి వానితో సహవాసం. నీకు అంత శక్తి ఉంది, పరిశుద్ధాత్మ బలం ఉందంటే యూ క్యాన్ కీప్ కంపెనీ, యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ దట్ పర్సన్. అతన్ని మార్చే శక్తి నీకుంటే నీవు అతనితో కలవడం అది ఒక ఉపయోగకరమే. ఎందుకంటే యు ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ పర్సన్ టు రైట్ లైఫ్. మంచి దారికి తీసుకొని రాగలుగుతామనే విశ్వాసం నీకుండి దైవశక్తి ఉంటేనే తప్ప అట్టి వారితో సాంగత్యము చేయకూడదట. ఎవరెవరు ఒకసారి చదవండి. ఎవరితో సాంగత్యం చేయకూడదు? జారుడు, లోభి, విగ్రహారాధికుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, దోచుకున్నవాడు, అట్టి వారితో సాంగత్యము అట్టి వారితో భోజనము చేయకూడదు.
అయితే ఇలాంటి వాటిని దూరంగా ఉండడం మాత్రం కాదు, అట్టి వాటిని నీవు ఖండించాలని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించు. దేవునికి ప్రీతికరంగా లేని కార్యాలను తప్పకుండా ఖండించాలి. వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో కలిసి తిరగకూడదు, వాళ్ళని ఇంటికి రానియకూడదు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు. అట్టి వాటిని నీవు ఖండించాలి అని అంటున్నాడు. యెషయా ప్రవక్త యెషయా 50లో ఒక మాట, మంచి మాట ఉంది. ఆహారము కాని దాని కొరకు నీవు రూకలను ఏ విధంగా చెల్లిస్తావు అంటే, ఇది ఆహారం కాదు కదా, నీ శరీరానికి ఏమాత్రము ప్రయోజనకరము కాని వాటి కొరకు నీ కష్టార్జితాన్ని ఏ విధంగా నీవు చెల్లిస్తావు. యెషయా 55:2 వచనం, యెషయా 55:2, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచేది. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. అంటే త్రాగుడు అనేది పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో దేవునికి అయిష్టమైందని మనం రుజువులతో సహా తెలుసుకుంటున్నాం. గాడ్ ఈజ్ డిస్ప్లీజ్డ్ వెన్ ఎ పర్సన్ డజంట్ రెస్పెక్ట్ ద బాడీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్. దేవుడు వరంగా ఇచ్చిన నీ దేహం అది దేవునితో నింపబడాలి, దేవునికి ప్రతిష్ఠితమై ఉండాలి. కాని కార్యాలు, దేవునికి హేయమైన కార్యాలకు నీ శరీరాన్ని అప్పగించుకోకూడదు. అది దేవునికి చాలా రోషము కోపము పుట్టిస్తుందని చదువుతున్నాం. యెషయా 5వ అధ్యాయం చూడండి, యెషయా 5th చాప్టర్ 22-25, 22 నుండి 25 వచనాలు. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యం కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును వారు తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోను. నీతిమంతుల వేరు చిగుర్చును, త్రాగుబోతుల వేరు కుళ్ళిపోతుంది. అంటే వారు దేవుని నియమాలు పాటించరు. మరి శరీర కార్యాలు అనే ఒక జాబితా గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21లో కూడా మత్తత అంటే మత్తుతో నింపబడడం, అది శరీర కార్యంగా ఎంచబడడం మనం చూస్తున్నాం. సామెతలు 21వ వచనం చూడండి, Proverbs 20:1 ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించు. వెక్కిరింతల పాలు అంటే నీవు వెక్కిరింతల పాలు ఎలా చేస్తుంది అని నేను జస్ట్ ధ్యానించినప్పుడు, ఈ త్రాగిన వాడు మత్తుతో నడుస్తుంటే చాలా గమ్మత్తుగా నడుస్తాడు కదా, వాడు అటు ఇటు సోలుకుంటా శుభ్రం పడుతూ లేస్తూ చెడ్డమాటలు బూతులు పలుకుతూ గాయాలతో నిండి, అంటే ఎంత భయంకరమైన అవస్థ. వాడు ఇలాంటి పెద్ద ఉన్నతమైన హోదాలో ఉండి కూడా ఇలాంటి నీచ స్థితికి దిగజారి వారిని కనబడిన వారి దృష్టిలో వారికి ఏ గౌరవం మర్యాద కూడా దక్కదు. ఎందుకంటే వారు అల్లరి నీచ ప్రవర్తన గలవారని ఇక్కడ వాక్యం. వెక్కిరింతల పాలైపోతారని అంటే పీపుల్ మాక్ ఎట్ దెమ్, అవమానం పొందుతారు, వెక్కిరింతల పాలు అయిపోతారు, అల్లరి చేస్తుంటారు. మాటల్లో కూడా సరిగ్గా మాట స్పష్టత కూడా ఉండదు. మరి ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు అన్నమాట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. మాట్లాడినాక వాళ్ళకి సొయ్యి వచ్చిన తర్వాత అంటారు, ఏం మాట్లాడినా నేను, ఏం మాట్లాడిందంతా రికార్డ్ చేసి పెట్టుకోవాలా మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి. పిచ్చి మాటలు మాట్లాడతారు, వెక్కిరింతల పాలైపోతారు, ప్రజల దృష్టిలో నీచ స్థితికి దిగజారిపోతారు. అంటే వీటి వలన ఒరిగింది ఏది కూడా లేదు కాబట్టి కుటుంబానికి కూడా దూరం అయిపోతారు కదా, భార్య ప్రేమకు పిల్లల ప్రేమకు దూరం అయిపోతారు. ఒరిగింది ఏదీ లేదు. అడిక్షన్ సెంటర్స్లో వేసేస్తారు. చాలా త్రాగితే ఇక కుటుంబం వశంలో లేరు, ద ఫ్యామిలీ కెనాట్ డూ ఎనీథింగ్, సో దే విల్ బి ఐసోలేటెడ్. తీసుకుపోయి ఎక్కడన్నా అడిక్షన్ సెంటర్లో పెద్ద పెద్ద హోదా ఉండే వాళ్ళని కూడా ఇవ్వడం నేను
మరి విన్నాను, మరి వచ్చి నాకు తెలియజేయడం, ప్రార్థన కోరినారు. అంటే బిగ్ పొజిషన్లో ఉండేవారు కూడా ఎంత నీచ స్థితికి దిగజారిపోండి. డిఅడిక్షన్ సెంటర్లో అంత త్రాగుబోతులకు మందులు ఇస్తూ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఉన్న సెంటర్ అన్నమాట. అక్కడ వేసి అప్పుడు కుటుంబానికి దూరం అయిపోతారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు త్రాగుడు ఒకవేళ మీ కుటుంబంలో ఉంటే ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. యూ హ్యావ్ టు ప్రే విత్ గ్రేట్ పర్సిస్టెన్స్. అంటే విసుకకుండా ప్రార్థన చేయాలి అట్టి వారి కొరకు, వారి మారు మనసు కొరకు. ఎఫెసీ పత్రిక ఒక్కసారి తీయండి. ఎఫెసీ పత్రికలో 5, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి, మద్యంతో మీరు మత్తులై ఉండకూడి. అంటే ఆత్మపూర్ణత కూడా ఒక ఇంటాక్సికేషన్, ఒక మత్తు. అంటే దేవునిలో లీనమైపోయి దేవునిలో ఆనందించండి. మీరు మరి ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు తీర్పు తీరుస్తారు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో రాజు తన రాణి అయిన వష్టిని ఇతర రాజుల ముందు ప్రదర్శించాలని కోరుతాడు. మత్తుడై ఉన్నాడు అనమాట. అంటే చూడండి, అతను ఏమి మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. ఇది మీరు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. అప్పుడు అంటే చెయ్యరాని కార్యం చేస్తాడు. రాణి అందంగా ఉంటే అతని కొరకు కదా రాణి, ఆ రాణిని ఎందుకు ప్రదర్శించినాడని మనకు అనిపిస్తుంది. అయితే ఆ వష్టి రాణి ఎంత తెలివిగలదంటే షీ డినైడ్ కమింగ్, నేను రానా అంటది అనమాట. అంటే అంత రాజాజ్ఞను ధిక్కరిస్తుంది, ఎందుకంటే ఈయన మత్తులో ఉన్నాడు. ఇప్పుడు ఈ రాణిని తీసి ఇతర రాజులకు, ప్రజలకు మరి కనపరచాలని కోరుతాడు. అంటే వాట్ ఎన్ ఇడియాటిక్ థింగ్. ఏ కింగ్ ఆఫ్ హిస్ స్టాచర్, అంత ఉన్నతమైన పదవిలో ఉండే రాజు తీసుకున్న ఆ నిర్ణయం చూడండి. అలాగే గొప్ప గొప్పవారు ఆదికాండంలో నోహు కూడా మత్తుడై వస్త్రహీనుడై ఉండుట తన కుమారుడు చూసినాడంట. తర్వాత లోతు కూడా, లోతును బాగా త్రాగించి, అంటే కుమార్తెలే అతనితో ఏం చేసినారు, షైనిస్. అంటే ఇలాంటివి అంటే మనకు మాట్లాడడానికి కూడా అసహ్యం వేసే కార్యాలు త్రాగుడు ద్వారా జరిగినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథము ఒక హెచ్చరిక ఇస్తుంది. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, లూక్ 17:28. ఇప్పుడు ఈ దినాల్లో ఈ త్రాగుడు అనేది చాలా పెరిగిపోయింది. ఎన్ని ప్రమాదాలు, నువ్వు దారిలో నడుస్తున్నప్పుడు కూడా నువ్వు చక్కగా నడిచినా మరి ఎవడైనా త్రాగి వాహనం నడిపించి మరణానికి ఎన్ని మరణాలు మనం వింటూ ఉంటాం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను. అంటే ఇక్కడ త్రాగుడున్న దగ్గర పాపం ఉన్నదని అర్థం. తాగుతున్నారంట, తింటున్నారంట, ఆడుతున్నారంట, పాడుతున్నారంట, దేవునికి అయిష్టమైన హేయ కార్యాలన్నీ చేస్తున్నారు. దేవుడు సహించకుండా తన ఉగ్రతను దింపినాడు. సొదొమ గొమొర మీద అగ్ని గంధకములు కురిసింది. అందుకే అంటున్నాడు 32వ వచనంలో, మీరు లోతు భార్యను జ్ఞాపకము చేసు. అందులో నుండి రక్షించడానికి దేవదూతలు పరలోకం నుండి దిగి ఈ పాపంతో నిండిన పట్టణంలో నుండి లోతు భార్యను, 2 కుమార్తెలను రక్షించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వెనక తట్టు తిరిగి చూడొద్దంటే ఆమె తిరిగి చూసింది. అంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించింది. ఇవన్నీ మరి వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే పాపం చేసి అరణ్యంలో వారు కుప్పలుగా కూలిపోయినారు. దీనికి కూడా రుజువు ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి, 5 నుండి నేను చదువుతున్నా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక పోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మనము విగ్రహారాధికులై పోతదూడని చేసి నీవేమో మన ఐగుప్తు నుండి నడిపించినావు. చూడండి, ఒళ్ళు మర్చిపోయినారు, తాగి దేవుని మర్చిపోయినారు. వారి ఆభరణాలన్నీ మరి ఒక దగ్గర
సమకూర్చి దానితో బంగారు దూడం చేసి, మోషే ఏమో దేవునితో మాట్లాడడానికి సీనాయి కొండ మీద వెళ్ళిపోయినాడు. వీళ్ళు చేసే పనులు చూడండి, మర్చిపోయినారంతా దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించినాడని, మరి దేవుడు ఆకాశం నుండి పూరేళ్లను కురిపించినాడని, బండ నుండి నీళ్ళని ఇచ్చినాడని, వాళ్ళని ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చినాడని, ఆకాశం నుండి మన్నాని ఇచ్చి వారిని తృప్తి, అన్నీ మర్చిపోయినారు, ఒళ్ళు మర్చిపోయినారు. దేవుడు చేసిన ఏ కార్యం వారికి గుర్తు రావడం లేదు. పైగా విగ్రహారాధన అంటే దేవునికి అయిష్టం, వ్యభిచారం అంటే దేవునికి చాలా కోపం. ఈ రెండు చాలా దేవుడు సహించని పాపాలు వారు చేసినారు. వ్యభిచరిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, పోత దూడను బంగారు దూడను చేసి దానికి నువ్వే మమ్మును ఐగుప్తు నుండి నడిపించినావని దాని ముందు ఆడుతున్నారు, పాడుతున్నారు, త్రాగుతున్నారు, తింటున్నారు. దేవుని ఉగ్రత ద్వారా అరణ్యంలోనే వారు కుప్పకూలినారు. కాబట్టి ఈ త్రాగుబోతుతనం దేవునికి రోషం పుట్టిస్తుంది, దేవుని ఉగ్రత కుమ్మరిస్తాడు. కాబట్టి దీన్ని వదిలిపెట్టుట ఎట్లా? హౌ టు క్విట్ డ్రింకింగ్, దాని పరిష్కారం ఏంటి? ఇప్పుడు జబ్బు అయితే తెలుసుకున్నాము, జబ్బు డయాగ్నోస్ చేసినాము, కానీ దీనికి మరి ఏ విధంగా విడుదల కలుగుతుంది? మరి ఏ విధంగా త్రాగుబోతుకు విడుదల కలుగుతుంది? ప్రార్థన పరిష్కారం. నేనైతే కన్నుల్లానే చూసినాను త్రాగుబోతులు విడుదల కలగడం. ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ ద డెలివరెన్స్ ఫ్రమ్ డ్రింకింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. ఒక సభ్యురాలు ఉండేది, అంటే ఆమె ఒక అన్యురాలు, ప్రభువుని నమ్ముకుంది. ఆమె వచ్చి ఒకరోజు నా దగ్గర ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అంటే చాలా ఉన్నతమైన కుటుంబం, వ్యాపారస్తుడు ఆయన తాగేదానికి ఒక అంతు లేదు, ఒక మితి లేని తాగుడు అనమాట. తాగి తాగి పెద్ద ఇల్లు, తాగి తాగి రోడ్డు మీద పడతాడు, లేస్తాడు. ఆమె కష్టపడి పోయి తీసుకొని వస్తుంది, పిల్లలు ఎదిగిన పిల్లలు కారులో వేసుకొని తీసుకొచ్చి బడక మీద వేస్తారు. ఎంత భయంకరమైన అవస్థ ఆ స్త్రీ పడ్డదంటే, అమ్మా ఒక్కరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. అయితే నన్ను తీసుకొని వెళ్ళింది. ఎలాగ వెళ్ళాలి? ఆ రూమ్లో ఆయన ఉన్నాడు. ఆయన అక్కడే బెడ్ మీదనే 1, బెడ్ మీదనే 2 చేస్తాడట. ఎంత దౌర్భాగ్య స్థితి! భార్య కష్టపడి బెడ్ మార్చాలి. పెద్ద ఇల్లు, చాలా గంభీరంగా ఉన్నది ఇల్లు, సొంత ఇల్లు, వాళ్ళు కార్లు గీర్లు అంత ఉంది. మరి నేను రావాలి, ప్రార్థన చేయాలని కోరింది. నాకు ఈమె ఏడుపు చూసి తట్టుకోలేకుండా పనులన్నీ పక్కన పెట్టి, పిల్లలప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో కూడా చాలా పనులు ఉంటాయి, సేవా పనులు ఉంటాయి, అన్నీ వదిలేసి సరే వస్తాను, నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు కదా. వచ్చినప్పుడు మరి ఆ రూమ్లో వెళ్ళి మీరు ఇక్కడే ఉండండి సిస్టర్, ఇక్కడే ప్రార్థన చేయండి. మీరు వద్దు సిస్టర్ అక్కడ రూమ్లో వద్దంటే, నాకెందుకు, దేవునాత్మ ఎందుకు ప్రార్థన చేస్తా, దేవుడు వినాలి అంతే, ఈమె బాధ, ఈ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు కదా అని నేను మరి సహించుకొని కర్చీఫ్ మరి ముక్కు పెట్టుకొని నేను ఆ రూమ్కి వెళ్ళి గట్టిగానే ప్రార్థన చేసినాను. దేవుని స్తోత్రం, దేవుడు గొప్ప దేవుడు. ఆయన మరి మైకంలో ఉన్నాడు, తాగును మైకంలో, భయంకరమైన అవస్థ. అయితే నేను ప్రార్థన చేసి వచ్చేసినాను. నాకు విశ్వాసం ఉండింది దేవుడు ప్రార్థన వింటాడని. తర్వాత కొన్ని రోజులకు ఆమె చెన్నై వెళ్ళింది. అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ కొరకు వెళ్ళింది. ట్రీట్మెంట్ కొరకు అడ్మిట్ చేసినారు హాస్పిటల్లో. ఇతను ఒక స్టేర్ కేస్ ఎక్కి వెళ్ళాలన్నమాట, పట్టుకొని ఎక్కుతుంది. మీద నుండి దొర్లకుండా పడ్డాడు. ఆ పడిన పడుకు తలకు ఏదో గాయం తగిలింది. ఆ డాక్టర్స్ ట్రీట్ చేసి, ఎందుకంటే డాక్టర్స్ ట్రీట్మెంట్లో కూడా అతను ఇది కావాలంటున్నాడట, మత్తు పదార్థాలు. అయితే ఈ పడ్డ తర్వాత ఇతను సిగరెట్ అడుగుతలేడు, త్రాగుడు మరి సీసాలు అడుగుతలేడు, ఏంటి అని డాక్టర్స్ ఆయనను పరిశోధిస్తే, ఏ తలలో ఏ నరం అయితే త్రాగు అని కమాండ్ ఇస్తుందో అది చచ్చబడిపోయిందంట. దేవునిస్తాం. దేవుడు ఇంత వింత కార్యాలు చేస్తాడా? ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన మహిమ కార్యాలు చేస్తాడు, ఇంకేం చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, వింత కార్యాలు కూడా చేస్తాడు. ఆయన చాలా సంవత్సరాలు మంచి భక్తిపరుడైన బాప్తిసం తీసుకున్నాడు. వారిద్దరు కలిసి కూడా గృహాలు దర్శించి సేవలు అందించినారు. దేవుడు వారిని ఆశీర్వదించినాడు. చాలా సంవత్సరాలు బ్రతికి ప్రభువునందు నిద్రించినాడు. ఆమెకి ఎంతో సంతృప్తి, తన భర్త నరకపాలు కాలేదు, విడుదల పొందినాడు. కాబట్టి
మోషే ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేయలేదు. ప్రభువా నీ మహిమను మా కుటుంబంలో లార్డ్ షో యువర్ గ్లోరీ ఇన్ అవర్ హౌస్. దేవుడు మహిమగల దేవుడు, మహిమగల రాజు, మహిమాన్వితుడు, మహిమ కార్యాలు తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేయవారి ఎడల ఆయన కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు. అలాగే ఎన్నో ఉన్నాయి చెప్పడానికి, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఏ విధంగా ప్రార్థన ద్వారా త్రాగుడు అనే బంధకం నుండి విడుదల పొందిన వారు చాలామంది ఉన్నారు. మనము ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీ భర్తల కొరకు ప్రార్థన చేయాలంటే మీరు మోకరించి దేవుని సన్నిధిలో అడగండి. కృపా సింహాసనం ఎదుట మనం అడుగుదాం. ఎంతోమంది ఇలాగ నశించిపోతున్నారు, వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి. కుటుంబ విలువలనే అంశంలో మరి త్రాగుబోతనం గురించి ఈరోజు ధ్యానించినాం. ఎన్ని కుటుంబాల్లో అల్లర్లు, జగడములు, కయ్యములు, కలహాలు, హత్యలు, ఆత్మహత్యలు, నైనా నేరాలు, ఘోరాలు అన్నీ కూడా ఈ త్రాగుడు ద్వారానే జరుగుతుంది. త్రాగుడాత్మ, దుష్టాత్మ, సాతానుడు వారిలో ప్రవేశించి నైనా మితి మీరి హద్దు లేని ప్రవర్తన, నీచ కార్యాలు, ఘోరమైన దుర్మార్గము త్రాగుడు ద్వారా జరుగుతుంది. నైనా అట్టి దుర్మార్గపు కార్యాల నుండి విశ్వాసుల కుటుంబాలను విడిపించాలని త్రాగుబోతుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా ఈ త్రాగుడాత్మను ఇచ్చిన అధికారంగా నాములో బంధిస్తున్నాము. గొప్ప దేవా, బైండ్ అండ్ రెబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నాములో ఆ ఆత్మ, దుష్టాత్మ వదిలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం. ఎంతోమందిని మార్చిన దేవుడవు తండ్రి, ఎంతోమంది నూతన వ్యక్తులుగా మారినారు ఈ పరిచర్యలో. వారందరి నిమిత్తం నేను స్తుతిస్తున్నాము. ప్రభువా నువ్వు చేయలేని కార్యము లేదు నైనా. కుటుంబాల్లో శాంతి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది స్త్రీలు చచ్చిపోతే బాగుండు, మేము ఇంకా బ్రతకము, మేము అలసిపోయినాము, విసిగిపోయినాము, మేము కుటుంబాన్ని నడపలేము, భర్తలు త్రాగుతున్నారని ఆందోళన. ఎంతమంది కన్నీరునైనా, స్త్రీలు ఎంతమంది కన్నీరు గారుస్తున్నారు. అట్టి వారి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాము. కొందరు సుఖాసక్తి గల స్త్రీలు కూడా త్రాగుడు బానిసలైపోయినారు. అట్టి వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు ఆత్మ వారిని గద్దించాలని మేము ప్రార్థిస్తున్నాం. పురుషులను కూడా దేవుని ఆత్మ ద్వారా గద్దింపు కలగాలని ప్రార్థిస్తున్నాం. టీవీల ద్వారా దేవుని వాక్యం వింటున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ త్రాగుడు, ఈ యొక్క ఆ తండ్రి అలవాట్ల నుండి వారికి విడుదల మీరు దయచేయమని, ఈ కట్టును త్రుంచివేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలను కాపాడండి నాయన. కుటుంబాలకు నీ హస్తం తోడుంచండి నాయన. కుటుంబాల మీద నీ కనికరం ఉండాలి ప్రభువా. సాతానుడు ప్రవేశించకుండా కాపాడండి నాయన. నీ రక్త ప్రోక్షణ కిందకి రావాలి ప్రభువా. నాయనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయనా నీ బిడ్డల ప్రార్థనలు మీరు అంగీకరించి గొప్ప కార్యాలు చేయండి, వింత కార్యాలు చేయండి, అద్భుతాలు కనపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి
కొరకీయవెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ